Today we are going to discuss about iterative statements. Iterative statements lo manaki while, do while, for each, nested loops ఉన్నాయి. అయితే ఫస్ట్ while చూద్దాం. సో లూపింగ్ స్టేట్మెంట్స్ లో మనకి చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఇవి. సో while, do while, for each ఇలా అన్నమాట. అయితే ఇక్కడ మనం while ని యూజ్ చేసాం. ఈ ప్రోగ్రాము while example అనే క్లాస్ తీసుకున్నాం మనం. సో I equal to 0 of type integer and while I less than 10. సో which means 0 to 9 times అంటే 10 times లూప్ అనేది రిపీట్ అవుతుంది. సో ప్రతిసారి ఒక్కొక్క వాల్యూ ప్రింట్ చేస్తున్నాము. సో ఇక్కడ 0 ఉంది కదా, ప్లస్ ప్లస్ I అంటే ఏం ప్రింట్ అవుతుంది? 1 అని ప్రింట్ అవుతుంది. సో వాల్యూస్ అనేవి 1 to 10 అనేవి ప్రింట్ అయ్యాయి. సో 1 to 10 మనకి వాల్యూస్ అనేవి ప్రింట్ అయిపోయినాయి. సో ఇది వైల్కి ఒక ఎగ్జాంపుల్ అనమాట. మీరు వైల్ని ఎలాంటప్పుడు యూస్ చేయాలి, డూ వైల్ని ఎలాంటప్పుడు యూస్ చేయాలి నెక్స్ట్ అనేది చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్కి వైల్ అనేది ఏమంటే ఇక్కడ కండిషన్ ట్రూ అయితే మాత్రమే మనకి లోపలికి వెళ్తుంది, ఈ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ఒకవేళ రాంగ్ అయితే లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఒకవేళ ఒకసారి లూప్లోకి వెళ్ళి తర్వాత చెక్ చేయాలి అన్నప్పుడు మాత్రం డూ వైల్ని యూస్ చేయాలి. సో డూ వైల్ ఎగ్జాంపుల్ని చూద్దాం. సో డూ వైల్ ఎగ్జాంపుల్, డూ వైల్ ఏమి అంటే సేమ్ ప్రోగ్రామ్. డూ వైల్ ఎగ్జాంపుల్ మనకి డూ విచ్ మీన్స్ 1 టైం మనకి లూప్ అనేది రన్ అవుతుంది బై డిఫాల్ట్. ఒకవేళ ఇప్పుడు ఇక్కడ I ఈక్వల్ టు 0 ఉంది, ఇక్కడ మనకి 1 అని ప్రింట్ అవుతుంది. ప్రింట్ అయిన తర్వాత ఇక్కడ కండిషన్ చెక్ చేస్తుంది. ఒకవేళ 1 ప్రింట్ అయింది, ప్రింట్ అయిన తర్వాత చెక్ చేస్తుంది, ట్రూ అయితే రన్ అవుతుంది. ట్రూ కాలేదనుకో 1 వరకు వచ్చి ఎగ్జిట్ అయిపోతుంది. ఒకసారి ఇక్కడ నేను 10 అని పెడతాను, చూద్దాం. మనకి 11 ప్రింట్ అయింది, ప్రింట్ అయ్యి ఎగ్జిట్ అయిపోయింది. అదే 0 అని ఉంటే మనకి 1 to 10 ప్రింట్ అయిపోతుంది. సో అది డిఫరెన్స్ అనమాట. సో ఒక్కసారి మాత్రం కంపల్సరీ లూప్ అనేది రన్ అవుతుంది. ఒక్కసారి మాత్రం, అది ట్రూ అయినా ఫాల్స్ అయినా ఒకసారి కంపల్సరీ రన్ అవుతుంది. ఒకవేళ ఈ కండిషన్ అనేది ట్రూ అయితే కండిషన్ ఫాల్స్ అయ్యేంత వరకు లూప్ అనేది రిపీట్ అవుతుంది. సో ఇది మనకి డూ వైల్ ఎగ్జాంపుల్. తర్వాత ఫర్కి ఎగ్జాంపుల్. ఫర్ని ఎందుకు యూస్ చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్కి ఇప్పుడు లూప్స్ అనేవి ఎందుకు యూస్ చేస్తామంటే రిపీటెడ్గా మనం వాడాలి ఒకే స్టేట్మెంట్ని అన్నప్పుడు ఈ లూప్స్ని యూస్ చేస్తాం. అందులో వైల్లో మనకి వైల్కి ఫర్కి చిన్న డిఫరెన్స్ ఉందన్నమాట. వైల్కి నెక్స్ట్ డూ వైల్కి కానీ వైల్కి డూ వైల్కి నెక్స్ట్ ఫర్కి చిన్న డిఫరెన్స్ ఉంది. ఇక్కడ వైల్ని చూస్తే వైల్లో మనకి కండిషన్ మాత్రమే ఉంటుంది, ఎటువంటి ఇనిషియలైజేషన్ ఏమీ ఉండవు. కానీ మనకి ఫర్లో 3 స్టేట్మెంట్స్ ఉంటాయి, 3 పారామీటర్స్ ఉంటాయి. సో 1 ఈజ్ ఇనిషియలైజేషన్, మనకి ఇక్కడ ఇంట్ I ఈక్వల్ టు 0 ఇది ఇనిషియలైజేషన్ అనమాట. సో అసైనింగ్ 0 టు ది వాల్యూ, అసైనింగ్ 0 వాల్యూ టు ది వేరియబుల్ ఆఫ్ I ఆఫ్ టైప్ ఇంటిజర్ అనమాట. తర్వాత I లెస్ దెన్ n, ఇట్స్ ఏ కండిషన్ స్టేట్మెంట్. సో కండిషన్ అనమాట ఇక్కడ. సో తర్వాత I ప్లస్ ప్లస్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. సో 3 పారామీటర్స్ ఉన్నాయి. ఈ 3 పారామీటర్స్ని యూస్ చేయాలనుకున్నప్పుడు ఫర్ని యూస్ చేయొచ్చు. సో మనకి వైల్లో అయితే ఓన్లీ కండిషన్ చెక్ చేసుకుంటున్నాం, డూ వైల్ అయినా కండిషన్ చెక్ చేసుకుంటున్నాం, రన్ చేస్తున్నాం. కానీ ఇక్కడ ఇనిషియలైజేషన్ అయ్యి కండిషన్ చెక్ చేసి తర్వాత ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ అనమాట. సో 3 టైప్స్ ఆఫ్ ఫీచర్స్ని ఒకేసారి యాక్సెస్ చేస్తుంది ఫర్. సో n ఈక్వల్ టు 10 అని చెప్పి చూపిస్తున్నాం. n 10 డిఫైన్ చేసాం. సో 0 to లెస్ దెన్ 10 అన్నాం. సో I అనేది మళ్ళీ 0 1 2 3 అలా 10 వరకు ప్రింట్ అవుతుంది. సో 10 వరకు కాదు, 9 వరకే ప్రింట్ అవుతుంది. చూడండి ఒకసారి రన్ చేస్తున్నాం. సో 0 స్పేస్ 1 స్పేస్ 2 3 4 5 6 7 8 9. సో ఇక్కడ మనం I అంటే వాల్యూ ప్రింట్ అయ్యి ఒక స్పేస్ ఇచ్చాం కాబట్టి స్పేస్ వస్తాం. సో ఇక్కడ నేను ప్రింట్ వాడాను కాబట్టి, ఒకవేళ మీరు ఎల్ఎన్ వాడారు అనుకో
కిందకు వస్తుంది వాల్యూస్ అనేవి. సో 1 to 9 అనేవి కిందకు వచ్చాయి. సో అది మనకి డిఫరెన్స్. సో ఫర్ అయిపోయింది. ఫర్ ఈచ్ అనేది ఏమీ లేదు. ఒకవేళ ఒక అర్రే ఉందనుకో, సో ఇక్కడ మనకు ఒక అర్రే ఉంది. సో అర్రే ఇనిషియలైజేషన్ మీకు చెప్పాను. హియర్ ఫర్ ఈచ్ మనకి ఎగ్జాంపుల్ ఏమంటే x అనేది ఒక అర్రే విచ్ హ్యాస్ ఇంటిజర్ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ 1 2 3 4 5 6 7 8 9 10 అని వాల్యూస్ ఉన్నాయి. సో 0th లొకేషన్లో 1 2 అలా ఉన్నాయన్నమాట. 0th లొకేషన్లో 1, ఫస్ట్ లొకేషన్లో 2 అలా ఉన్నాయి వాల్యూస్ అనేవి. అయితే సమ్ ఈక్వల్ టు 0ని ఆఫ్ టైప్ ఇంటిజర్ని డిఫైన్ చేసాం. తర్వాత ఇంట్ n. సో వీఆర్ డిఫైనింగ్ a వేరియబుల్ ఆఫ్ టైప్ ఇంటిజర్ అండ్ ఎక్స్లో ఉన్న వాల్యూస్ ఈ లూప్ని ఎంతవరకు రిపీట్ అవుతుందంటే ఇందులో ఉన్న సైజుని బట్టి రిపీట్ అవుతూ ఉంటుంది. అయితే ఎక్స్లో ఉన్న ప్రతి ఒక్క వాల్యూ ఆఫ్ ఇండెక్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఆఫ్ 0 విచ్ విల్ బి అసైన్ టు n తర్వాత ఇందులోకి వస్తుంది అనమాట. సో సమ్ ఆల్రెడీ 0 ఉంది. సమ్ ప్లస్ ఈక్వల్ టు n అని డిఫైన్ చేయడం వల్ల 0 + 1 + 2 + 3 అలా 1 to మనకి 10 వరకు అడిషన్ అయ్యి టోటల్ ఆఫ్ 10 ప్రింట్ అవుతుంది మనకి. అంటే 1 to 10 అడిషన్ అయ్యి సమ్ వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. మేబీ 55 అనేది ప్రింట్ అవుతుంది. 55 1 + 2 + 1 + 2 + 3 + 4 + 5 + 6 + 7 + 8 + 9 + 10. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 55. సో అని మనకి ప్రింట్ అవుతుంది. సో దిస్ ఇస్ ద ఎగ్జాంపుల్ ఫర్ ఈచ్. సో ఫర్ ఈచ్ని మనం ఎప్పుడైనా మేజర్గా మనకి వాల్యూస్ ఏమైనా ఎక్కువ ఉన్నప్పుడు అలాంటప్పుడు రిపీటెడ్లో చేయాలన్నప్పుడు ఇలా యూస్ చేయొచ్చు అనమాట. సో ఒక అర్రేస్ని యాక్సెస్ చేయాలనుకున్నప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క అర్రే వాల్యూని యాక్సెస్ చేయాలనుకున్నప్పుడు ఫర్ ఈచ్ని యూస్ చేయొచ్చు. సో నెక్స్ట్ మనకి నెస్టెడ్ లూప్స్ ఉన్నాయి. సో నెస్టెడ్ లూప్స్లో మనకి ఒకే లూప్ ఒక లూప్ లోపల ఇంకొక లూప్ ఉంటే దాన్ని నెస్టెడ్ లూప్ అంటాం. అంతే సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్కి ఇప్పుడు ఫర్ లోపల ఫర్ ఉంది. సో ఇక్కడ చూడండి x = 0 అండ్ x <= 2 x++ అన్నాం. తర్వాత y = 0 y <= 2 y++ అన్నాం. ఫస్ట్ ఏం ప్రింట్ అవుతుంది అంటే ఇక్కడ 0 ప్రింట్ అవుతుంది. తర్వాత ఇక్కడ 0 ప్రింట్ అవుతుంది. మళ్ళీ 0 1 అలా ప్రింట్ అవుతాయి అన్నమాట వాల్యూస్. ఒకసారి చూద్దాం ఎలా ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ మీరు గమనిస్తే 0 0 0 0 1 0 2 తర్వాత 1 0 1 1 1 2 తర్వాత 2 0 2 1 2 2 అంటే వాల్యూస్ అనేవి మనకి 0 నుంచి స్టార్ట్ అయ్యి 2 వరకు రన్ అవుతున్నాయి. అంటే ఇది 2 వరకు రన్ అవుతుంది, ఇది 2 వరకు రన్ అవుతుంది. అంటే 0 నుంచి స్టార్ట్ అయ్యి 0 to 0 0 to 1 0 2 1 to 0 1 1 1 2 2 0 2 1 2 2 అలా రన్ అవుతున్నాయి అన్నమాట. సో ఇవి మనకి ఇటరేటివ్ స్టేట్మెంట్స్లో మీకు వచ్చే ఎగ్జాంపుల్స్. సో ఇటరేటివ్ స్టేట్మెంట్స్ అంటే వీటిని రాయాలన్నమాట. ఏవేవంటే వైల్, డూ వైల్, ఫర్ ఈచ్, నెస్టెడ్ లూప్స్. సో దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ ఇటరేటివ్ స్టేట్మెంట్స్ విచ్ ఇస్ ప్రెజెంటెడ్ అట్ కంట్రోల్ స్టేట్మెంట్స్. ఓకే, నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ కాన్సెప్ట్స్ వచ్చి మనకి ఆపరేటర్స్ అన్నమాట. ఆపరేటర్స్లో మనకి సో అర్థమెటిక్ ఆపరేటర్స్ ఉన్నాయి, అసైన్మెంట్ ఆపరేటర్స్ ఉన్నాయి, లాజికల్ ఆపరేటర్స్ ఉన్నాయి, రిలేషనల్ ఆపరేటర్స్ ఉన్నాయి, టెర్నరీ ఆపరేటర్స్ ఉన్నాయి, బిట్ వైస్ ఉన్నాయి. సో బిట్ వైస్ నెక్స్ట్ షిఫ్ట్ ఆపరేటర్స్ ఉన్నాయి. సో ఇలా ఆపరేటర్స్ ఉన్నాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్కి ఇక్కడ అరిథమెటిక్ ఆపరేటర్స్ని చూస్తున్నాం. సో అరిథమెటిక్ ఆపరేషన్స్లో మనకి ఈ ప్రోగ్రామ్ చూస్తే అరిథమెటిక్ అని నేను ఒక క్లాస్ తీసుకున్నాను. సో ఈ క్లాస్లో స్కానర్ని కూడా తీసుకుంటున్నాను, ఎందుకంటే యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకోవాలని. సో ఇంపోర్ట్ java.util.scanner. సో ఐఎమ్ యూజింగ్ ఏ స్కానర్ క్లాస్ విచ్ ఈస్ యూజ్డ్ టు యాక్సెస్ ది యూజర్ ఇన్ఫర్మేషన్ విచ్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ integer types 1 2 3 4 5 6 7. So here in the main method we have choose options. One is for addition of two numbers, subtraction of two numbers, 2 for subtraction of two numbers, and 3 for multiplication of
2 numbers, and division for a and b 2 numbers, and mod of 2. Next increment of a and b and decrement of a and b. So here I am specifying a variables of a and b, a, b, c, which has a equal to 10, b equal to 10, and c equal to 0. So which is all the type of static. So every element which is in the type of static and that data type is integer. So మనకి చాయిస్ అనేది ప్రింట్ అవుతుంది. ప్రింట్ అయిన తర్వాత scanner s equal to new scanner of system.in, so which refers to the user with the object of s which is accessing the element from the user, that is called c. సో మనకి ఒక వాల్యూని ఎంటర్ చేయమని అడుగుతుంది. ఎంటర్ చేసిన చాయిస్ని సిలోకి సేవ్ చేసి స్విచ్లో పెడుతున్నాం అనమాట. సో స్విచ్ కేసులో మనకి 1 2 3 4 5 6 7 అని నెక్స్ట్ డిఫాల్ట్ అని చాయిసెస్ ఉన్నాయన్నమాట. సో ఇందులో 1 కానీ క్లిక్ చేస్తే అడిషన్ ఆఫ్ ఏ ప్లస్ బి రన్ అవుతుంది. సో అడిషన్ ఆఫ్ ఏ ప్లస్ బి రన్ అవుతుంది. నెక్స్ట్ ఏ మైనస్ బి 2 కానీ ఎంటర్ చేస్తే ఏ మైనస్ బి, 3 కానీ ఎంటర్ చేస్తే మల్టిప్లికేషన్ ఆఫ్ ఏ అండ్ బి, అండ్ 4 కానీ ఎంటర్ చేస్తే డివిజన్ ఆఫ్ ఏ అండ్ బి, అండ్ 5 కానీ ఎంటర్ చేస్తే మోడల్ ఆఫ్ ఏ అండ్ బి, 6 కానీ ఎంటర్ చేస్తే ఏ ప్లస్ ప్లస్ అండ్ బి ప్లస్ ప్లస్, 7 కానీ ఎంటర్ చేస్తే ఏ మైనస్ మైనస్ అండ్ మైనస్ మైనస్ ఆఫ్ బి. సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఒకటే, సో ఇక్కడ ఉన్న వాల్యూస్ అన్నీ ఎలా రన్ అవుతాయి, ఇక్కడ జరిగే ఆపరేషన్ గుర్తుపెట్టుకోవాలి. సో ఇది ప్రీ ఇంక్రిమెంట్, ఇది పోస్ట్ ఇంక్రిమెంట్, ఇది ప్రీ డిక్రిమెంట్ అండ్ పోస్ట్ డిక్రిమెంట్ అంతే. సో వాల్యూస్ అనేవి మనకు అవుట్పుట్ వస్తాయి. ఒకవేళ యూజర్ కానీ వేరే వాల్యూ ఏదైనా ఎంటర్ చేశాడు అంటే ఎంటర్ వ్యాలిడ్ చాయిస్ అని చెప్పి మనకు ఒక అవుట్పుట్ వస్తుంది. సో ఇది ఒకసారి రన్ చేసి చూద్దాం. సో మనకి ఎంటర్ యువర్ చాయిస్ అండ్ 1 ఈక్వల్ టు యాడ్ అని ఉంది. సో 1 ఎంటర్ చేస్తున్నాను. 1 ఎంటర్ చేస్తే మనకి ఓకే అడిషన్ ఆఫ్ 10 ప్లస్ 10 ఈక్వల్ టు 20 అని చెప్పి ప్రింట్ అయింది. సో ఇలా అన్ని వాల్యూస్ ప్రింట్ అవుతాయి. ఒకవేళ ఇప్పుడు ఈ కంక్లూడ్ని ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎగ్జాంపుల్ని, ఈ అరిథమెటిక్ ఎగ్జాంపుల్ని డూ వైల్గా మనం యాక్సెస్ చేయొచ్చు. చూద్దాం ఒకసారి డూ వైల్గా దీన్ని ఎలా యాక్సెస్ చేస్తారో. ఈ స్విచ్ లోపల మనం దీన్ని డూలో రాస్తున్నాను నేను. సో దిస్ ఈస్ ది ఎగ్జాంపుల్ ఫర్ డూ వైల్. ఒక వాల్యూని ఎంటర్ చేశాడు. సో ఎంటర్ చేసిన తర్వాత ఒక వైల్ని రాస్తున్నాను. వైల్ వచ్చి ch ఈక్వల్ టు ch డబుల్ ఈక్వల్ టు 1 పెడదాం ఊరికే. అది ట్రూ అయితే లోపలికి వెళ్తుంది అనమాట. సో ch అని ఒక వేరియబుల్ని తీసుకుందాం మనం. ch ఈక్వల్ టు 0, బై డిఫాల్ట్ 0 సెట్ చేశాను. సో ప్రతిసారి ఇక్కడ యూజర్ని అడుగుదాం సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println do you want to continue. Press press 1 to continue అని అంటున్నాను. సో ఇక్కడ ఇంకొక వేరియబుల్ తీసుకోవాల్సి వస్తుంది. సో వాల్యూ తీసుకోవాలి కదా అందుకు. సో యూజర్ దగ్గర నుంచి మళ్ళీ ఒక వాల్యూ తీసుకుందాం. సో n ఈక్వల్ టు s డాట్ నెక్స్ట్ ఇంట్. సో ఇఫ్ n ఈక్వల్ టు 1 అయినప్పుడు ch ఈక్వల్ టు 1, తర్వాత లేదు అంటే బై డిఫాల్ట్ 0 ఉంటుంది. ఎల్స్
లేదు అంటే CH = 0. సో మనం స్పెసిఫై చేసాం. ఒకసారి రన్ చేద్దాం. ఇది ప్రతి ఒక్క స్టేట్మెంట్లో రాయాలి. సో ఫస్ట్ ఇది రన్ చేసి వర్క్ అవుతుంది అంటే అన్ని స్టెప్స్లో వేసేద్దాం, సరిపోతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్కి సో నేను 1 ఎంటర్ చేశాను. సో 20 అని వచ్చింది. డూ యూ వాంట్ టు కంటిన్యూ, ప్రెస్ 1 అన్నాను. సో 2 ఎంటర్ చేస్తున్నాను. ఎటువంటి రిపీట్ అవ్వలేదు. సో మళ్ళీ ఒకసారి రన్ చేద్దాం. 1 ఇచ్చి చూద్దాం. సో 1 ఫర్ అడిషన్. సో అండ్ 1 మళ్ళీ అడుగుతుంది. సో 1 అని ఇస్తే ఓకే ఒక్క సెకండ్. ఇక్కడ ఏం జరిగిందంటే ఇక్కడ డూ పెట్టాను, కానీ మనకి ఇక్కడ పెట్టాలి డూ. సో ప్రతిసారి రన్ అవ్వాలి. సో మళ్ళీ ఒకసారి రన్ చేద్దాం. సో 1 ఎంటర్ చేద్దాం. సెకండ్ ఇక్కడ మనం 1 ఎంటర్ చేద్దాం. ఓకే 20 అని వచ్చింది. డూ యూ వాంట్ టు కంటిన్యూ. సో ప్రెస్ 1. సో కంటిన్యూ. సో మళ్ళీ వచ్చింది. ఇక నేను మళ్ళీ 2 ఎంటర్ చేస్తున్నాను. సో 0 వచ్చింది. సో సంథింగ్ డిస్టర్బెన్స్ ఏదో జరుగుతుంది. సరే చూద్దాం. ఓకే రన్ అయితే అవుతా ఉంది. ఇక్కడ వరకు కాపీ చేద్దాం. సో ఇక్కడ మనం తీసుకున్నది ఏం లేదు, ప్రతి ఒక్క దానికి రన్ అవ్వాలి అని పెట్టాం. సో స్విచ్ అయిపోయిన తర్వాత ఈ మొత్తాన్ని తీసుకెళ్ళి స్విచ్ అయిపోయిన తర్వాత పెడదాం బెటరు. అన్నిసార్లు అడగకుండా. సో స్విచ్ అయిపోయింది అనుకుందాం. ఇక్కడికి స్విచ్ అయిపోతుంది. స్విచ్ అయిన తర్వాత ఇక్కడ అడుగుదాం. సో system.out.println. సో ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూద్దాం. సో మనకి ఇక్కడ 2 అని ఇచ్చాను. డూ యూ వాంట్ టు కంటిన్యూ. ఓకే 2 ఇచ్చాను. సో రన్ అవ్వట్లేదు. ఫినిష్. సో మనకి ప్రతి కేసులో రాయాల్సిన అవసరం లేదు, బయట రాశాను. బయట రాసి ఫినిష్ చేశాను. సో ఇలా మనం యూస్ చేయాలన్నప్పుడు డూ వైల్ పనికొస్తుంది. సో డూ వైల్ చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఒక చాయిస్ని ఇస్తాం యూజర్కి. యూజర్ వద్దనుకున్నప్పుడు మాత్రమే ఎగ్జిట్ అవుతుంది, అంతవరకు రన్ అవుతూ ఉంటుంది. సో యూజర్ కావాలన్నంతసేపు రన్ చేయాలనుకుంటే డూ వైల్ని యూస్ చేయొచ్చు. సో దిస్ ఈస్ ది ఎగ్జాంపుల్ ఫర్ డూ వైల్ అండ్ అర్థమెటిక్ ఆపరేటర్స్ ఫర్ జావా. సో ఇది మనకి ఒకసారి ఇంక్రిమెంట్, డిక్రిమెంట్, అడిషన్ చూసాం, సబ్ట్రాక్షన్ చూసాం. సో మల్టిప్లికేషన్ చూద్దాం. రన్ చేస్తున్నాను. సో 3. సో 10 × 10 ప్రెస్ కంటిన్యూ అండ్ 4. 1 వచ్చింది. తర్వాత 1 5 0 నెక్స్ట్ 1 6 ఇంక్రిమెంట్. సో 10 వచ్చి ఏ వచ్చి 11 అయింది ప్రీ ఇంక్రిమెంట్ కాబట్టి. నెక్స్ట్ B++ కాబట్టి B++ అంటే ఫస్ట్ ప్రింట్ అయిపోతుంది. ప్రింట్ అయిన తర్వాత వాల్యూస్ అనేవి ఇంక్రిమెంట్ అవుతాయి కాబట్టి 10 అలానే ఉంది. తర్వాత ప్రీ డిక్రిమెంట్ అండ్ పోస్ట్ డిక్రిమెంట్ చూద్దాం. 7. సో మనకి 7 ఎంటర్ చేస్తే ప్రీ డిక్రిమెంట్ 1 సెకండ్ ఒకసారి రీఫ్రెష్ చేసి వాల్యూస్ తీసుకుందాం. సో 7. ఎస్ అంటే ఇంతకుముందు ఇంక్రిమెంట్ చేసిన తర్వాత డిక్రిమెంట్ చేశాను కాబట్టి వాల్యూస్ అనేవి చేంజ్ అయ్యాయి. యాక్చువల్ వాల్యూస్ వచ్చి 10 అండ్ 10. ఫస్ట్ ఇక్కడ చూస్తే ప్రీ డిక్రిమెంట్ అయిన తర్వాత 9 అనే వాల్యూ ప్రింట్ అయింది. నెక్స్ట్ పోస్ట్ డిక్రిమెంట్ కాబట్టి 10 అనే వాల్యూ అలానే ప్రింట్ అయింది. సో ఈసారి కానీ రన్ చేస్తే చూడండి, ఇప్పుడు ఈసారి కానీ 7 మళ్ళీ ఇస్తే 8 and 9 అవుతాయి. సో వాల్యూస్ అనేవి మళ్ళీ తగ్గాయి అన్నమాట. సో అది దట్ ఈస్ ద డిఫరెన్స్. నెక్స్ట్ టైం మళ్ళీ వాల్యూ చూస్తే ఇంకొక వాల్యూ తగ్గి ఉంటుంది. అది డిఫరెన్స్ అన్నమాట. సో ఇది మనకి అరిథమెటిక్ ఆపరేటర్స్ అన్నమాట. నెక్స్ట్
అసైన్మెంట్ ఆపరేటర్స్. సో అసైన్మెంట్ ఆపరేటర్స్లో మనకి, సో నేను ఇక్కడ అసైన్మెంట్ ఆప్ అని చెప్పి క్లాస్ తీసుకున్నాను. సో మనకి మెయిన్ మెథడ్లో a ఈక్వల్ టు 20, b ఈక్వల్ టు 10, c అండ్ d, e ఈక్వల్ టు 10 అండ్ f ఈక్వల్ టు 4, g ఈక్వల్ టు 9 అని చెప్పి వేరియబుల్స్ తీసుకున్నాం. సో a టు g వేరియబుల్స్ ఉన్నాయి. సో c ఈక్వల్ టు b అన్నాను. సో ఇక్కడ bలో ఉన్న వాల్యూని cలో సేవ్ చేశాను. సో cలో మనకి ఇక్కడ ఏమీ లేదు, గుర్తుపెట్టుకోండి, cలో ఏం లేదు. సో cలో మనకి ఏముంది వాల్యూ 10. సో ప్రింట్ చేసినప్పుడు 10 అని ప్రింట్ అవుతుంది. తర్వాత a ఈక్వల్ టు a ప్లస్ 1 విచ్ మీన్స్ a ఈక్వల్ టు 20, 20 ప్లస్ 1 20, 20 ప్లస్ 1 21. తర్వాత b ఈక్వల్ టు b మైనస్ 1 విచ్ ఈస్ b ఈక్వల్ టు 10 మైనస్ 1 ఈక్వల్ టు 9. సో మళ్ళీ e ఇంటూ 2, e ఈక్వల్ టు 10, 10 ఇంటూ 2 ఈక్వల్ టు 20. తర్వాత f ఈక్వల్ టు f బై 2 విచ్ మీన్స్ f ఈక్వల్ టు 4, 4 బై 2 ఈక్వల్ టు 2. సో మనకి వాల్యూస్ ప్రింట్ అయ్యేవి ఇక్కడ a b e f అని చెప్పి a ఈక్వల్ టు మనకి 21, b ఈక్వల్ టు 9 అండ్ e ఈక్వల్ టు 20, f ఈక్వల్ టు 20, సరే 2. సో మనకి కనపడేవి ఏమి అంటే 21, 9, 20 అండ్ 2. సో ఫస్ట్ దానికి అవుట్పుట్ అనమాట. తర్వాత ఇక్కడ a ఈక్వల్ టు -1. సో a ఈక్వల్ టు -1 అంటే a ఈక్వల్ టు 21, సో 20. తర్వాత b ఈక్వల్ టు b ప్లస్ 1 విచ్ మీన్స్ 9 ప్లస్ 1, సో 10. తర్వాత e బై 2, e బై 2 అంటే e ఈక్వల్ టు మనకి 20, 20 బై 2 అంటే 10. తర్వాత f ఇంటూ 2, 2 ఇంటూ 2 4 అంతే. సో మనకి వాల్యూస్ ఏమున్నాయి ఇక్కడ వరకు a ఈక్వల్ టు 20, b ఈక్వల్ టు 10 అండ్ e ఈక్వల్ టు 10 అండ్ f ఈక్వల్ టు 4. తర్వాత ఇక్కడ మళ్ళీ ఇలా అసైన్ చేస్తే దీన్ని షార్ట్ హ్యాండ్ ఆపరేటర్స్ అని అంటారు. సో మనకి ఇది వచ్చి నార్మల్ మెథడ్, ఇది షార్ట్ హ్యాండ్ మెథడ్ అనమాట. సో దీంట్లో మనకి a ప్లస్ ఈక్వల్ టు 1 అంటే a ప్లస్ ఈక్వల్ టు 1 అంటే మనకి a ఈక్వల్ టు a ప్లస్ 1 అని అర్థం. సో 1 ప్లస్ a ఈక్వల్ టు 20 ప్లస్ 1 21. తర్వాత ఇక్కడ వచ్చి 10 మైనస్ 1 9. తర్వాత 10 ఇంటూ 2 20. తర్వాత వచ్చి 4 బై 2 ఈక్వల్ టు 2. ఇవి మనకి ప్రింట్ అవ్వబోతాయి. సో ఈ వాల్యూస్ని మళ్ళీ ఇక్కడ వచ్చి ఫస్ట్ వచ్చి నార్మల్గా ప్రింట్ చేసాం, తర్వాత మళ్ళీ డిక్రిమెంట్ ప్రీ ఇంక్రిమెంట్ చేసి ఇక్కడ అంటే ఈ వాల్యూస్ని ఇక్కడ జరిగింది ఏమి అంటే పైన డిఫైన్ చేసిన వాల్యూస్ని అలానే ఫస్ట్ ఒకసారి ప్రింట్ చేసి తర్వాత మళ్ళీ వాల్యూస్ చేంజ్ చేసి మళ్ళీ నార్మల్గా ప్రింట్ చేస్తాం. సో 2 టైమ్స్ ఒకే వాల్యూస్ ప్రింట్ అవుతాయి. ఒకసారి రన్ చేసి చూద్దాం. సో మనం ఇక్కడ డిఫైన్ చేసి రాసుకున్నాం 21, 9, 22. సో ఆ వాల్యూస్ ప్రింట్ అయ్యాయి. మనం c ఈక్వల్ టు 10 అన్నాం, 10 ప్రింట్ అయింది. సేమ్ వాల్యూస్ మనకి షార్ట్ హ్యాండ్ ఆపరేటర్స్లో కూడా అవే ప్రింట్ అయ్యాయి అన్నమాట. సో డిఫరెన్సెస్ ఏమీ లేకుండా వాల్యూస్ అనేవి ప్రింట్ అయ్యాయి. ఫస్ట్ డిఫైన్ చేసిన వాల్యూస్ని లాస్ట్ వరకు ప్రింట్ చేసాం. సో అసైన్మెంట్ ఆపరేటర్స్ ఇవి. సో ఈ ఎగ్జాంపుల్లో మనకి అసైన్మెంట్ ఆపరేటర్స్లో ఏ విధంగా యాక్సెస్ చేస్తామనేది తెలిసింది. తర్వాత లాజికల్ ఆపరేటర్స్ అన్నమాట. లాజికల్ ఆపరేటర్స్లో మనకి ఇక్కడ ఇట్స్ ఏ సింపుల్ ఎగ్జాంపుల్. సో లాజికల్ ఆప్ అని చెప్పి క్లాస్ తీసుకున్నాను. సో మెయిన్ మెథడ్లో మనకి x అండ్ y విచ్ హ్యాస్ ద వాల్యూస్ ఆఫ్ స్ట్రింగ్ అండ్ హరీష్ అండ్ 1 2 3 అని 2 వాల్యూస్ని x అండ్ yలో సేవ్ చేసాం. సో యూజర్ దేని నుంచి ఒక ఇన్పుట్ తీసుకుంటున్నాం. సో తీసుకున్న ఇన్పుట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ అని ఇన్పుట్ తీసుకుంటున్నాం. తీసుకున్న ఇన్పుట్స్ని UID, సో UUID అండ్ UPWD, U పాస్వర్డ్, యూజర్ ఐడి, యూజర్ పాస్వర్డ్ అని చెప్పి స్ట్రింగ్స్ తీసుకున్నాం. వాటిని సేవ్ చేస్తున్నాం. s.next అంటే స్ట్రింగ్స్ అనేవి సేవ్ అవుతాయి. సేవ్ అయిన తర్వాత UUID డాట్ ఈక్వల్స్ x అండ్ upassword డాట్ ఈక్వల్స్ y రెండు కరెక్టా కదా చెక్ చేస్తున్నాం అనమాట. అంటే
ఈ ఎక్స్లో ఉన్న వాల్యూ యుఐడిలో ఉన్న వాల్యూ ఒకటా కదా అని చెక్ చేస్తున్నాం. సో బోత్ ట్రూ అయింది అనుకో, బోత్ ట్రూ అయిందంటే ట్రూ అనమాట. తర్వాత ఈ రెండిట్లో ఇక్కడ ఆర్ ఉంది, ఆర్ వై అండ్ ఎక్స్. సో ఇంటర్చేంజ్ చేసాం. యూజర్ నేము ఈ రెండిట్లో ఏదైనా కావచ్చు. అంటే ఇక్కడ అండ్ ఆర్ రెండు ఉన్నాయి. అండ్ ఆర్, అండ్ అంటే బోత్ అని, ఆర్ అంటే ఏదైనా ఒకటే అయ్యుండొచ్చు అని అర్థం. సో ఒకటి యూజర్ నేము హరీష్, పాస్వర్డ్ వచ్చి 123, ఆర్ఎల్స్ యూజర్ నేమ్ 123, పాస్వర్డ్ వచ్చి హరీష్ అని ఈ రెండిట్లో ఏదైనా ఉండొచ్చు. అప్పుడు మాత్రమే వెల్కమ్ యూజర్ అని చెప్పి కనపడాలి అని చెప్తున్నాడు. లేదు ఇక్కడ వెల్కమ్ డబుల్ కోట్స్ ప్లస్ ఎక్స్ అని చెప్పి ఇక్కడ నేను డిఫైన్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను క్యాపిటల్ హెచ్ అని ఇస్తాను, చూసాక బాగా వస్తుంది. తర్వాత ఒకసారి రన్ చేసి చూద్దాం. ఒకవేళ రాంగ్ ఇచ్చామనుకో, రాంగ్ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్. సో రాంగ్ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ అని చెప్పి ఆర్ పాస్వర్డ్ అని చెప్పి చూపిస్తుంది. సో రన్ చేద్దాం. సో యూజర్ నేమ్ అడిగింది, నేను స్మాల్ హరీష్ ఇస్తున్నాను. తర్వాత పాస్వర్డ్ 123 ఇచ్చాను. సో రాంగ్ యూజర్ ఐడి ఆర్ పాస్వర్డ్ అనింది. కరెక్ట్గా కానీ ఇస్తే క్యాపిటల్ హెచ్ హరీష్ తర్వాత 123 ఇస్తే మనకి వెల్కమ్ హరీష్ అని చెప్పి అవుట్పుట్ చూపిస్తుంది. సో దిస్ ఈస్ ది ఎగ్జాంపుల్ ఫర్ లాజికల్ ఆపరేటర్స్. తర్వాత నెక్స్ట్ వన్, సో రిలేషనల్ ఆపరేటర్స్ అనమాట. రిలేషనల్ ఆపరేటర్స్లో మనకి చెక్ చేస్తున్నాం అనమాట, కంపారిజన్ ఆపరేటర్స్ అనమాట. రిలేషనల్ ఆపరేటర్స్ మనకి కంపారిజన్ ఆపరేటర్స్. సో రిలేషన్ ఆప్ అని చెప్పి ఒక క్లాస్ తీసుకున్నాను. మెయిన్ మెథడ్లో మనకి ఏ ఈక్వల్ టు 20 అండ్ బి ఈక్వల్ టు 10 అని చెప్పి ఇంటీజర్ వాల్యూస్ తీసుకున్నాను. ఒక స్ట్రింగ్ ఎక్స్ ఈక్వల్ టు థ్యాంక్, వై ఈక్వల్ టు థ్యాంక్ అని చెప్పి స్ట్రింగ్స్ తీసుకున్నాను. తర్వాత 2 అర్రేస్ తీసుకున్నాను, ఒక బులియన్ వాల్యూ తీసుకున్నాను. అయితే అర్రేస్ వచ్చి ఏఆర్, అందులో 1 2 3 అనే వాల్యూస్ ఉన్నాయి, అండ్ బిఆర్ 1 2 3 అనే వాల్యూస్ ఉన్నాయి. అయితే కండిషన్ అని చెప్పి ఒక బులియన్ వేరియబుల్ తీసుకున్నాను, దాంట్లో ట్రూ అని రాస్తాను. సో బులియన్ ఈజ్ నథింగ్ బట్ ఏదర్ ట్రూ ఆర్ ఫాల్స్ అనమాట. సో మనకి ఇలా డేటా టైప్స్ని డిఫైన్ చేసుకున్నాము విత్ వాల్యూస్. తర్వాత system.out.println ఏ డబుల్ ఈక్వల్ టు బి అంటే కంపారిజన్ ఆపరేటర్ అనమాట. ఏ డబుల్ ఈక్వల్ టు బి. సో ఏ డబుల్ ఈక్వల్ టు బి అంటే ఏమి అంటే, ఇక్కడ ఏ ఉంది, ఏ ఈక్వల్ టు 20 అండ్ బి ఈక్వల్ టు 10, విచ్ మీన్స్ ఇట్ షోస్ ఫాల్స్. సో ఇదర్ ట్రూ ఆర్ ఫాల్స్ మనకి ప్రింట్ అవుతుంది. సో ఏ డబుల్ ఈక్వల్ టు బి అంటే ఒకవేళ ఏ ఈక్వల్ టు 10 బి ఈక్వల్ టు 10 ఉంటే ట్రూ అయి ఉంటుంది, లేదంటే ఫాల్స్. సో ఫాల్స్ అనే స్టేట్మెంట్ మనకి ప్రింట్ అవుతుంది. తర్వాత ఏ లెస్ దాన్ బి, అంతే, ఏ లెస్ దాన్ బి. ఏ లెస్ దాన్ బి అంటే సో ఇది ఫాల్స్ అనమాట. సో బికాస్ ఏ ఈక్వల్ టు 20 కదా, 20 అనేది హైయర్ వాల్యూ కాబట్టి ఫాల్స్ స్టేట్మెంట్. ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి అంటే అది కూడా ఫాల్సే. సో మనకి వాల్యూస్ అనేవి 3 ఫాల్స్ వచ్చాయి. తర్వాత ఏ గ్రేటర్ దెన్ బి, ఎస్ ట్రూ అని ప్రింట్ అవుతుంది. ఏ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి, ఇది కూడా ట్రూ అనే వస్తుంది. తర్వాత ఏ నాట్ ఈక్వల్ టు బి, ఇది కూడా ట్రూనే. సో మనకి ఇలా 3 ఫాల్స్ 3 ట్రూ వస్తాయి. తర్వాత ఏఆర్ ఈక్వల్ టు బిఆర్, ఏఆర్ డబుల్ ఈక్వల్ టు బిఆర్ అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే కంపారిజన్ ఆఫ్ 2 అర్రేస్ అనమాట. 2 అర్రేస్ని కంపేర్ చేయలేము. సో జావాలో 2 అర్రేస్ని కంపేర్ చేయలేము. ఒకవేళ చేయాలి అనుకుంటే ఫర్ లూప్ ఏదైనా యూజ్ చేయాలి, లేదంటే అర్రే సీక్వెన్సెస్లో మనకి ఏదైనా మెథడ్ ఉంటే దాంట్లోంచి చూడొచ్చు. అంతేగాని డబుల్ ఈక్వల్ టు అనే ఆపరేటర్ని యూజ్ చేసి అర్రేస్ని మాత్రం మనం ఐడెంటిఫై చేయలేము. ఇదేం చేస్తుందంటే ఫాల్స్ అనే ఇస్తుంది. సో మనం చేయలేము అని చెప్తుంది. సో మనకి ఇక్కడ చూస్తే 1 2 3 కరెక్టే, 1 2 3 రెండిట్లో ఉన్నది కరెక్టే, కానీ మనకి ఇక్కడ ఫాల్స్ అనేది వస్తుంది. తర్వాత కండిషన్ ఈక్వల్ టు డబుల్ ఈక్వల్ టు ట్రూ అని చెప్తున్నాం. సో ఇక్కడ కండిషన్ ఈక్వల్ టు ట్రూ అని రాశాను, ఇక్కడ చెక్ చేస్తున్నాను కండిషన్ ఈక్వల్ టు ట్రూ.
సో కండిషన్ ఈక్వల్ టు ట్రూ అని మనం స్పెసిఫై చేస్తున్నాం. సో ఇక్కడ ట్రూ ఉంది, డబుల్ ఈక్వల్ టు ట్రూ ఉంది కాబట్టి కంపేర్ చేసి అవుట్పుట్ మనకి TRU ఈ ట్రూ అని ప్రింట్ అవుతుంది. సో ఒకసారి రన్ చేసి చూద్దాం. సో మనకి 3 ఫాల్స్ వచ్చాయి, 3 ట్రూ వచ్చాయి, ఒక ఫాల్స్ ఒక ట్రూ. సో మనం అనుకున్నట్లే వాల్యూస్ అనేవి వచ్చాయన్నమాట. సో మనకి నేను ఏం చెప్పాను, కంపల్సరీ ఒక అర్రేని డబుల్ ఈక్వల్ టు ఆపరేటర్తో మాత్రం మనం కంపేర్ చేయలేము. ఒకవేళ కంపేర్ చేయాలి అనుకుంటే ఒక్కొక్క వాల్యూని కంపేర్ చేసి ప్రింట్ చేయొచ్చు. అంటే ఇక్కడ ఒక ఫర్ లూప్ తీసుకొని ఇంట్ I ఈక్వల్ టు 0, I లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2, I ప్లస్ ప్లస్ అని తీసుకొని ఇందులో మనకి AR ఆఫ్ I డబుల్ ఈక్వల్ టు BR ఆఫ్ I. సో దీన్ని కావాలంటే మనం ప్రింట్ చేయొచ్చు. సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ln వద్దు, ప్రింట్ తీసుకుందాం. సో ప్రింట్ తీసుకొని లాస్ట్లో ఇక్కడ ఒక ప్లస్ ఇచ్చి ఒక స్పేస్ ఇద్దాం. సో ఓకే, సరే ఏం ప్రింట్ అవుతుందో చూద్దాం. త్రీ వాల్యూసే కదా, చూద్దాం ఉండండి చెప్తా. సో 3 వాల్యూస్ మనకి ప్రింట్ అవుతాయి. సో ట్రూ ట్రూ ట్రూ. సో ఇప్పుడు కరెక్ట్ అనమాట. సో 1 ఈక్వల్ టు 1, 2 ఈక్వల్ టు 2, 3 ఈక్వల్ టు 3. సో ఇప్పుడు కరెక్ట్ అనమాట. సో ఎటువంటి ఫంక్షనాలిటీ ఉన్నప్పుడు మనం చెక్ చేయాలనేది మనం ఆలోచించాలన్నమాట. సో ఏ డబుల్ ఈక్వల్ టు బి అనేది వర్క్ అవుతుంది వేర్, ఎప్పుడు వర్క్ అవుతుంది అంటే హోల్ ప్యాకేజ్గా ఉన్న అప్పుడు మనకి వర్క్ అవ్వదు. ఇండెక్స్ వాల్యూని యూజ్ చేసి ఒక అర్రేని మనం రన్ చేసి చూసి కంపేర్ చేయాలంటే చేయొచ్చు. ఓకే, తర్వాత టెర్నరీ ఆపరేటర్స్. సో టెర్నరీ ఆపరేటర్స్ అంటే ఏం లేదు, ఒక క్వశ్చన్ మార్క్ ఆపరేటర్ అనమాట. సో ఈ ప్రోగ్రామ్ని ఫస్ట్ మీకు ఇది కొంచెం డిఫికల్ట్గా మీకు అనిపించవచ్చు. ఫస్ట్ ఈ ప్రోగ్రామ్ని చెప్తాను, చెప్పిన తర్వాత మళ్ళీ సింపుల్గా చెప్తాను. సో ఈ ప్రోగ్రామ్ ఏమి అంటే, సో టెర్నరీ ఆప్ అనే ఒక క్లాస్ తీసుకున్నాం. మెయిన్ మెథడ్లో మనకి a ఈక్వల్ టు 20, b ఈక్వల్ టు 10, c ఈక్వల్ టు 30 అని రిజల్ట్ అని ఇంటిజర్ వేరియబుల్స్ తీసుకున్నాం. అయితే a b c అనే 3 వేరియబుల్స్లో నుంచి బిగ్గెస్ట్ ఆఫ్ 3 నెంబర్స్ని ఐడెంటిఫై చేయాలనుకుంటున్నాను, మ్యాక్సిమం ఆఫ్ 3 నెంబర్స్. సో a గ్రేటర్ దెన్ b అయిందనుకో. సో దీని ఒకసారి రాస్తాను చూడండి. ఇది పక్కనే రాయాలి యాక్చువల్లీ, ఇలా అంటే దీని స్ట్రక్చర్ అయితే ఇది. సో దీని అర్థం ఏమంటే ఏ గ్రేటర్ దెన్ బి, ఒక నిమిషం, ఏ గ్రేటర్ దెన్ బి ట్రూ అనుకో, బ్రాకెట్స్ ఉన్నాయి కదా. సో ఏ గ్రేటర్ దెన్ బి ట్రూ అయితే ఇక్కడ ఏదైతే వాల్యూ ఉందో అది రన్ అవుతుంది అనమాట. సో ఏ గ్రేటర్ దెన్ సి, ఏ గ్రేటర్ దెన్ బి అయితే ఏ గ్రేటర్ దెన్ సి అవునా కదా చెక్ చేస్తుంది అనమాట. అంటే చూడు 20 గ్రేటర్ దెన్ బి, సో 20 గ్రేటర్ దెన్ 10 ట్రూ కాబట్టి సో ఏ గ్రేటర్ దెన్ సి, అప్పుడు 30 అనేది చెక్ చేస్తుంది అనమాట, 20 గ్రేటర్ దెన్ 30. సో ఇక్కడ ఫాల్స్ అయిపోతుంది. సో ఇది ట్రూ అయితే ఒకవేళ, అంటే లాజిక్ ఏమంటే ఏ గ్రేటర్ దెన్ బి అండ్ ఏ గ్రేటర్ దెన్ సి అయినప్పుడు ఏ అనేది రావాలి. ఒకవేళ కాదు అనుకో డైరెక్ట్ సి. అంటే ఏమి అంటే అర్థము, ఏ గ్రేటర్ దెన్ బి ట్రూ అయితే, ఈ కండిషన్ ట్రూ అయితే ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్నదాన్ని ఎగ్జిక్యూట్ చేయమని, లేదంటే రైట్ సైడ్లో దాన్ని అవుట్పుట్ ఇచ్చేయాలన్నమాట. సో ఇది ట్రూ అయితే దీన్ని రన్ చేస్తుంది. ఒకవేళ ఇది మళ్ళీ ట్రూ అయిందనుకో ఏ ప్రింట్ అవుతుంది, ఫాల్స్ అయితే సి ప్రింట్ అయిపోతుంది. అది దాని అర్థం. తర్వాత ఇది ఒక స్టేట్మెంట్, అంటే ఇదేమి
ఏకి రాసాం కంప్లీట్గా. తర్వాత కోలన్ కోలన్ బి గ్రేటర్ దెన్ సి, క్వశ్చన్ మార్క్ బి కోలన్ సి అని డిఫైన్ చేసాం. సో ఓవరాల్గా రాసిన స్టేట్మెంట్ అయితే ఇది. అంటే ఇక్కడ చూస్తే ఈ స్టేట్మెంట్కి ఇక్కడ వరకు అనమాట. చూడండి బాగా గమనించండి, నేను చెప్పేది ఏమంటే ఏ గ్రేటర్ దెన్ బి అనుకో, ట్రూ అయితే లెఫ్ట్ సైడ్లోది రన్ అవ్వాలి, ఫాల్స్ అయితే రైట్ సైడ్లోది రన్ అవ్వాలి, అంతే. అయితే ఇక్కడ 2 క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. 2 క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి. ప్రతి క్వశ్చన్ మార్క్కి ఒక కోలన్ వస్తుంది. ఇక్కడ 3 క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి, 3 కోలన్స్ ఉన్నాయి. అంటే ఈ స్టేట్మెంట్ని మీరు బాగా గమనిస్తే ఇది స్టేట్మెంట్ అనమాట, సింగిల్ స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్ని కింద రాశాను. అయితే ఇది ట్రూ అయితే ఈ క్వశ్చన్ మార్క్కి ఈ క్వశ్చన్ మార్క్ రైట్ అనమాట. అంటే ఎలా చెప్తున్నా అంటే ఏ గ్రేటర్ దెన్ బి అయితే, సరే ఇంకొక స్టేట్మెంట్ రాస్తాను చూడండి సింపుల్గా. 2 తీసుకుందాం. ఏ గ్రేటర్ దెన్ బి అయితే, సో ఏ గ్రేటర్ దెన్ బిని, ఏ గ్రేటర్ దెన్ బి ట్రూ అయితే వాల్యూ ఏం ప్రింట్ అవుతుంది, ఏ అనేది ప్రింట్ అవ్వాలి అనుకుందాం. ఫాల్స్ అయితే బి అనేది ప్రింట్ అవ్వాలి. సో ఇది స్టేట్మెంట్. దీని అర్థం ఏమి అంటే ఏ గ్రేటర్ దెన్ బి క్వశ్చన్ మార్క్ తర్వాత స్పెసిఫై చేసేది ఆన్సర్స్ అన్నమాట. ట్రూ అయితే లెఫ్ట్ సైడ్లోది, ఫాల్స్ అయితే రైట్ సైడ్ది, అంతే. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో స్టేట్మెంట్స్ పెరిగే కొద్దీ, అంటే వాల్యూస్ పెరిగే కొద్దీ, వేరియబుల్స్ పెరిగే కొద్దీ మీకు కాంప్లెక్సిటీ అనిపిస్తుంది. సో ఇక్కడ ఉన్నదే పైన ఉన్నది, సో లిటిల్ బిట్ కన్ఫ్యూజన్ ఉంటుంది. సో కేర్ఫుల్గా వినాలన్నమాట. సో ఈ కండిషన్ ట్రూవా కాదా అని చెక్ చేసేదానికి క్వశ్చన్ మార్క్. సో ఇది ట్రూ అయితే లెఫ్ట్ సైడ్లో ఉన్న వాల్యూని ప్రింట్ చేస్తుంది, ఫాల్స్ అయితే రైట్ సైడ్లో ఉన్న వాల్యూస్ని ప్రింట్ చేస్తుంది. అంటే ఏమి, ఏ గ్రేటర్ దెన్ బి 20 గ్రేటర్ దెన్ 10 ట్రూ కాబట్టి 20 అనే వాల్యూని ప్రింట్ చేస్తుంది. ఒకవేళ ఫాల్స్ అయితే, అంటే ఇక్కడ 30 ఉందనుకో, అప్పుడు ఫాల్స్ అయిపోతుంది. సో బిగ్గెస్ట్ వాల్యూ ఏంది, బి ప్రింట్ అవుతుంది, అంతే డిఫరెన్స్, ఇంకేం లేదు. సో దీన్ని ఒకసారి రన్ చేద్దాం. మ్యాక్స్ ఆఫ్ 3 నెంబర్స్. సో మనకి రన్ చేస్తే మ్యాక్స్ ఆఫ్ 3 వచ్చి 30. సో ఈ స్టేట్మెంట్లోనే ఆగిపోతుంది, ఈ స్టేట్మెంట్ కూడా ఆగిపోతుంది, ఇక్కడ దాకా రాదు. ఒకవేళ వాల్యూస్ అనేవి కానీ మారిస్తే, ఇక్కడ సి ఈక్వల్ టు 30 ఉంది కదా, నేను ఇక్కడ బి ఈక్వల్ టు 50 అని స్పెసిఫై చేస్తాను. సో మనకి వాల్యూస్ అనేది 50 అని రావాలి. మ్యాక్స్ ఆఫ్ 3 నెంబర్స్ ఈక్వల్ టు 50 ఇక్కడ స్పెసిఫై చేశాం కదా. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఒక స్టేట్మెంట్ అయిపోతుంది. దీని క్వశ్చన్ మార్క్ కంటిన్యూ ఇక్కడ అనమాట. చూడండి బాగా చూడండి, ఈ క్వశ్చన్ మార్క్కి ఇక్కడ ఎండ్ అయిపోతా ఉంది, ఈ క్వశ్చన్ మార్క్ ఇక్కడికి ఎండ్ అయిపోతా ఉంది, ఈ క్వశ్చన్ మార్క్ ఇక్కడ ఎండ్ అవుతా ఉంది. సో సింపుల్గా రాశాను అనమాట. అయితే బి గ్రేటర్ దెన్ సి, సో ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వలేదు, కిందకు వచ్చింది. సో బి గ్రేటర్ దెన్ సి 50 కదా, 50 గ్రేటర్ దెన్ 30 ట్రూ కాబట్టి బి అనేది ప్రింట్ అయింది. సో మ్యాక్స్ ఆఫ్ 3 నెంబర్స్ ఈజ్ 50 అని వచ్చింది. సో దిస్ ఈస్ ది ఎగ్జాంపుల్ ఫర్ టెర్నరీ ఆపరేటర్స్ అన్నమాట.